తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష జరగనుంది. అయితే ఈసారి ప్రశ్నపత్రంపై క్యూఆర్ కోడ్తో పాటు సీరియల్ నెంబర్ ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 4 వరకు 10th ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. పరీక్షకు 2650 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 10,106 మంది విద్యార్థులు, నిర్మల్ జిల్లాలో 9,129 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైనాయి. ఈరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ ఎగ్జామ్స్ కొనసాగుతుంటాయి. రాష్ట్రం మొత్తంలో ఈరోజు 5,09,403 మంది విద్యార్థులు రాస్తున్నారు. ఇందుకు గాను 2,670 సెంటర్లు కేటాయించారు. అయితే ఆదిలాబాద్ జిల్లాకు వస్తే 10,106 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇందుకోసం 52 సెంటర్లు కేటాయించారు. నిర్మల్ జిల్లాకు వస్తే 9,129 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. సెంటర్లు 47 సెంటర్లు కేటాయించారు. ఇందుకు గాను బాయ్స్ ఏమో 4,685 మంది, గర్ల్స్ ఏమో 4,444 మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈసారి కొత్తగా ఈసారి చేంజ్ ఏమంటే గ్రేడింగ్ సిస్టమ్స్ లేదు. గతంలో మాది మార్కులు ఇస్తారు. గత సంవత్సరం గ్రేడింగ్ సిస్టమ్ ఉంటే కానీ ఈ సంవత్సరం మాత్రం గ్రేడింగ్ సిస్టమ్ లేదు. ఆన్సర్ షీటు 24 పేజీల గల ఒక బుక్లెట్ ఆన్సర్ షీట్ ఇస్తారు. అందులో మాత్రమే రాయాలి ఆన్సర్స్. ఎక్స్ట్రా అడిషనల్ షీట్ మాత్రం ఇవ్వబడదు. ఎందుకంటే ఆ 24 పేజీలు ఉన్నప్పుడు ఆన్సర్స్ అన్ని రాయాలని చెప్పారు. జవాబులన్నీ అందులో రాయాలి. గతంలో ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు కలిపి సైన్స్ అండ్ ఎగ్జామ్స్ తీసుకునేవారు. కానీ ఈసారి ఫిజిక్స్ వేరే కెమిస్ట్రీ వేరే ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. మొత్తం 7 ఎగ్జామ్స్ అవుతుంటాయి. భద్రతా దృష్ట్యా ఇక్కడ 200 మీటర్ల వరకు 163 BNSS యాక్ట్ 2023 ప్రకారంగా ఎవరు కూడా గుమ్మిగూడదు. ఎగ్జామ్స్ దగ్గర ఉన్న జిరాక్స్ సెంటర్లు నెట్ సెంటర్లు మాత్రం పనిచేయొద్దని చెప్పి బంద్ పెట్టాలని చెప్పేసి ఆదేశాలు అందించారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిండ్రు. లైటింగ్ కానీ, వాటర్ కానీ, ఫ్యాన్స్ కానీ అన్ని ఏర్పాటు చేసిండ్రు. రాష్ట్రం మొత్తంలో పకడ్బందీగా నిర్వహిస్తున్నట్టు మనకు తెలుసు. ఏది ఏమైనా కానీ విద్యార్థులు మానసిక స్థితితో మంచిగా ఉండి భయపడకుండా ఎగ్జామ్స్ రాయాలని చెప్పేసి టీచర్స్ కానీ నిపుణులు కానీ చెప్తున్నారు. అందరూ ఎగ్జామ్స్ మంచిగా రాస్తారని మనం కోరుకుందాం. 10వ తరగతి విద్యార్థులందరికీ రాజ్ న్యూస్ తరఫున ఆల్ ద బెస్ట్. కెమెరామ్యాన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, నిర్మల్ నుండి.